హాయ్ అండి. ఈరోజు మాది బంగాళదుంపల ఫ్రై చారండి. చక్కగా ఉడకపెట్టి దుంప వేపుకుంటే ఎలాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. కొంచెం తాలింపులు, సైడ్గా 2 ఎండుమిరపకాయలు, సైడ్గా వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర దగ్గరగా పెట్టు. కొద్దిగా వేగాక ముందుగా నేను ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ముందే కోసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బంగాళదుంపల ముక్కలు ఉప్పు కారం వేసుకొని కొంచెం మగ్గినాయి కదండి ఉల్లిపాయ ముక్కలు. టమాటా ఒకటి కోసుకున్నామండి. ఆ టమాటాని పచ్చిమిరపకాయ ఇప్పుడు టమాటాలో పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయండి. వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకొని స్పూన్ కారం వేసుకున్నామండి. స్పూన్ వేసి కొద్దిగా వేసుకుంటే, కొద్దిగా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి మనకి ముందే, కారం సరిపోద్దండి, తక్కువగానే వేసుకోవచ్చు. కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కదండి, కొంచెం వేసుకొని ఇలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటే ఉప్పు కారం కావటానికి పచ్చికొంపు రాకుండా కారం కొంచెం చాలండి. చింతపండు పోసుకోవచ్చండి ఇందులో, చింతపండు ఇష్టంగా తినేవాళ్ళకి. నేను టమాటా వేసుకున్నాను కాబట్టి చింతపండు పులుపు పోసుకోవట్లేదు, పులుపు సరిపోద్దని. కొంచెం కారం పచ్చికొంపు పోయేదాకా కొద్దిగా అలా నూనెలో మగ్గనిచ్చి దీని మీద 2 ఎల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర నూరు వేసుకుంటే స్మెల్ టేస్ట్ అదిరిపోద్దండి. ఇప్పుడు అంతేనండి, బంగాళదుంపల ఫ్రై చారులోకి బంగాళదుంపల ఫ్రై బాగుందండి. కొంచెం గ్రేవీ కూడా వస్తుందండి. చారులోకి బంగాళదుంపల ఫ్రై రెడీ. చారు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో బంగాళదుంపల ఫ్రై వేసుకొని కొద్దిగా చారు వేసుకొని తింటే టేస్ట్ మట్టుకు ఎదిరిపోద్దండి. ఫ్రై అయిపోయిందండి. ఇది గిన్నెలోకి తీసేసుకుంటే